దివ్యమైన, సుందరమైన, ప్రేమ కలిగిన దేవుని యొక్క తత్వమును, ముఖవర్చస్సును కనుగొను నిమిత్తము మనము మన జీవితాలను, మన ఆత్మలను బాగు చేసుకునే నిమిత్తము ఈ భూమి మీద మన దినములు యాత్ర దినములని గుర్తు పెట్టుకొనుచు అట్టి యాత్ర ఏ విధముగా చేయుట దేవునికి అనుకూలము, అట్టి విధముగా మనలను, మన జీవితాలను, మన బ్రతుకులను మార్చుకుంటూ, దిద్దుకుంటూ దేవునికి ఇష్టమైన రీతిగా దేవుని యొక్క నడిపింపును కోరుకునే వారిముగా, దేవుని యొక్క ప్రేమకు అర్హతను పొందుటకు మనంలో ఉన్న ప్రతి చెడుగును, ప్రతి ఒక్క విషబీజమును, చేదు వేరును పెరిగించుకొనుటకు జ్ఞానము నిమ్మని ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతూ దేవుని యొక్క జ్ఞాన సంపత్తితో నింపబడిన వారమై దేవునిలో నిత్యము ప్రకాశిస్తూ వెలుగుతూ అనేక మందిని వెలిగిస్తూ దేవుని రాజ్యమునకు దోహదపడవలసిన వారమై ఉన్నాము. జ్ఞానము అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే. జ్ఞానము అనగా యెహోవాను ప్రేమించుటయే. జ్ఞానము అనగా దేవుని వాక్యము ధ్యానము చేస్తూ వాక్యానుసారముగా బ్రతుకుటయే. దిద్దుకొనుటకు, సిద్ధపరుచుకొనుటకు ఇష్టపడుటయే. ఇట్టిది మనము గ్రహిస్తూ ఆయన త్రోవలలో నడవవలసిన వారమై ఉన్నాము. ఒకని నడతలు యెహోవా వలన మాత్రమే స్థిరపరచబడును. అట్టి సిద్ధపాటు కోసం, స్థిరపరచబడట కోసము ఆయన సన్నిధిలో ఆయనను అడిగి అర్హతను పొందవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన పరిస్థితులను మార్చును. ప్రార్థన జీవితాలను కట్టును. ప్రార్థన ఒడిదుడుకులు తొలగించును. ప్రార్థన విమోచన కలిగించును. ప్రార్థన పాపమును తొలగించును. ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తితో మనలెల్లరినీ నింపును. కావున నిత్యము దేవుని యొక్క సన్నిధిలో విసుకక, ఎడతెగక ఆయనను సమీపించి మన యొక్క గృహములలో, సన్నిధి గదులలో ప్రకాశమానమైన ఆయన వెలుగు నింపబడాలని కోరుకొనుచు మనలను, మన కుటుంబములను దేవుని యొక్క సర్వ స్వాధీనమునకు అప్పగించుకొనుచు దేవుని నామములో అందరికీ వందనములు చెల్లించుకొనుచున్నాము. స్తుతి, స్తోత్రము, స్తుతియాగము, స్తోత్ర బలులు అర్పించుటకు సిద్ధపడుచున్నాను. యేసు క్రీస్తు నామమున అందరికీ వందనములు. పరిశుద్ధుడవైన తండ్రి, నీకే స్తోత్రము దేవా, స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. నిత్యము నీ యొక్క నా తండ్రి కాపుదల మా మీద ఉంచుచున్నందుకు గడిచిన కాలమంతయు నా తండ్రి మమ్మలను ప్రేమిస్తూ ప్రతి విషయములో మమ్మలను అనుకూలపరుస్తూ మా కార్యములను వర్ణించిన వాడా, మాకు త్రోవలు చూపించిన వాడా, అనేకమైన కీడులను తొలగించిన వాడా, అనేకమైన మేలులతో మమ్మలను నింపినవాడా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, నీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలను గ్రహించండి. నూతన హృదయమును, సిద్ధపాటు తత్వమును, సరిచేసుకునే గుణమును నా తండ్రి, వెలిగే యొక్క నా తండ్రి ప్రకాశమానమైన వెలుగును మాకిమ్మని, నీ యొక్క నామమందు, నీ యొక్క కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి వృద్ధి పొందించమని, మాకున్న సమస్తమును, మాకిచ్చిన ప్రతి బంధమును కాపుదల నిమిత్తమైన తండ్రి నీ స్వాధీనము చేయించున్నాను. మా తోటి వారిని, మాకు ప్రేమించే వారిని, మేము ప్రేమించే వారిని నా తండ్రి, మేము ఈ భూమి మీద నా తండ్రి నా ప్రగాఢముగా ఇష్టపడే వారిని, నమ్మకముగా పనిచేసే వారిని నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరు వరుసన దీవించి
నీ కాపుదలలో భద్రపరచమని కొద్ది నిమిషములు నా తండ్రి నీ స్వాధీనమందు నా తండ్రి నన్ను బంధించి నీ చిత్తముచే నా తండ్రి అయా నా ప్రభువా నా దేవా నన్ను నడిపించి నన్ను నా ప్రభా నీ సిలువ చాటున మరుగుపరిచి నీ యొక్క నా తండ్రి ఉచ్చారణ నా తండ్రి నీ నామఘనతను చేయుటకు నా తండ్రి ఏవి రీతిగా నీకు ఇష్టమో నీకు అనుకూలమో నీ ప్రేమకు కారణమగుదునో నీ ప్రేమచే నా తండ్రి ప్రేమించబడుదునో ఆ రీతిగా నన్ను మరుగుపరిచి నీ దైవ జ్ఞానమును ఇచ్చిన తండ్రి నీ వాక్యము ద్వారా నీ ప్రార్థన ద్వారా మీరు నాతో మాట్లాడమని ఎవరితో ఏ రీతిగా మీరు మాట్లాడుచున్నారో దానిని గ్రహించవలసిన విషయమును కూడా నా తండ్రి మీరు నాకు నేర్పించమని గ్రహింపు కలిగిన జ్ఞానము కలిగిన హృదయమును ఇవ్వమని జ్ఞాన సంపత్తితో నా తండ్రి నింపబడిన ప్రభా నీకు ఇష్టమైన వాకులతో నా తండ్రి నీ దివ్య సందేశమును నా తండ్రి నా ప్రభా అర్థం చేసుకొనుచు నీలో నా తండ్రి మొరపెట్టడము నా తండ్రి విజ్ఞాపన చేయడము ప్రార్థన చేయడము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే క్రమమును నా తండ్రి మీరు నాకు అందించమని ప్రతి ఒక్కరి గురించి నా తండ్రి జరగవలసిన ప్రార్థనలో నా తండ్రి నీ సహాయముని ఇచ్చిన ప్రభా నీ చిత్తానుసారముగా ప్రార్థింప చేయమని అడుగుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. ఆటంకములను అడ్డుబండలను తొలగించండి దేవా. మా యొక్క నా తండ్రి దేహమును ప్రాణమును శరీరమును నా తండ్రి నీ స్వాధీనం అందించుకొని నా తండ్రి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నా ప్రభా నిన్ను నా తండ్రి కనుగొనుటకు ప్రార్థించుటకు నా తండ్రి నీ త్రోవలలో నడుచుటకు నా తండ్రి నీ కృపను అనుగ్రహించుమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. గడిచిన కాలములో నా తండ్రి నీవు చేసిన ప్రతి మేలు నిమిత్తము నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. తొలగించిన ప్రతి కీడును బట్టి కూడా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. చేయబోచున్న మేలులను బట్టి తొలగించబోచున్న కీడులను బట్టి నా తండ్రి నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. పరిశుద్ధాత్మను అనుగ్రహించండి దేవా. శుద్ధ హృదయమును ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. పరమందు ఆసీనుడవై ఉన్నవాడా, మా ప్రియా పరలోకపు తండ్రి, మా శుద్ధుడా, నీకే స్తోత్రము దేవా. పరిశుద్ధమైన నా తండ్రి, అయా నీ నామమును నా తండ్రి నా ప్రభ ఏ రీతిగా ఉచ్చరించుట నా తండ్రి నీకు నా తండ్రి మహిమయో ఆ రీతిగా ఉచ్చరించుటకు నా తండ్రి నీ వాకు నింవండి దేవా. నీ అభిషేకముతో నా తండ్రి నా ప్రభ నా తండ్రి అయా నా తండ్రి నన్ను నా ప్రభ అభిషేకించమని నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన అయా నా తండ్రి నా తలను అంటమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ అభిషేక వస్త్రములను నా తండ్రి నీ నూతన వస్త్రములను దయా వస్త్రములను నా తండ్రి లోపించిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి దేవా. అభిషేకించండి, కృప చూపించండి దేవా. కృతజ్ఞతానుభవములో నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నిత్యము నా తండ్రి నీలో పోరాడుటకు గెలుచుటకు జయించుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీ శిలువ మరణమును నా తండ్రి నా ప్రభ అర్థం చేసుకొనుటకు నా తండ్రి జ్ఞాన వివేచన కలిగించండి. ఇహమందే కాక నా తండ్రి హెడేసులో నా తండ్రి ఎందరెందరిని నా ప్రభ సిద్ధపరచుట నీకు అనుకూలమై ఉన్నదో, ఎవరెవరు నా తండ్రి నీ హృదయమునకు సమీపముగా ఉన్నారో ఈ భూమి మీద నా తండ్రి నిన్ను గుర్తెరగలేని సమయములో నా తండ్రి అకాల మరణములు చెందిన నా ప్రభ నా దేవా. అయా నా తండ్రి నా ప్రభ హెడేసునందు నా తండ్రి నా ప్రభాత నాయన తీర్పునకు నా తండ్రి అయా సిద్ధమగుచున్నారో వారందరికీ కూడా నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి వెలగవలసిన వారు వెలగనట్లుగా నాయన నడవవలసిన వారు నడవవలసినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధము చేయండి దేవా. నీకి స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ బోధలు వినిపించండి దేవా. నీ క్రియలను చూపించండి దేవా. ఆత్మదర్శనము నా తండ్రి అనుగ్రహించి
చూపించండి దేవా. ఆత్మావేశముతో నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి అభివృద్ధి నొందినట్లుగా, పరిశుద్ధమైన నా తండ్రి నీ సన్నిధిని ప్రవేశించినట్లుగా నీ కృప చూపించండి. నేడు నా తండ్రి ప్రత్యేకించి నా తండ్రి నీ విశ్రాంతి దినము, వెలుగు దినము, పునరుత్థాన దినము, నీవు నా తండ్రి మరణమును గెలిచి తిరిగి లేచిన 3వ దినము నా తండ్రి అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. ఇట్టి క్రమములో నా తండ్రి అయా నా ప్రభ ఈ ఆదివార దినమును నా తండ్రి మీరు ఆశీర్వదించి నా తండ్రి మీరు నా తండ్రి ప్రత్యేకించి విశ్రాంతి దినముగా ప్రతిష్ఠించిన క్రమాన్ని బట్టి నా తండ్రి నీకే స్తోత్రము చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. ఆదివారపు నా తండ్రి నా ప్రభ దీవెన నా తండ్రి ప్రతి ఒక్కరిని మీకు కలుగ చేయండి. నీ సన్నిధిలో నా తండ్రి నిన్ను ఆరాధించుటకు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నీలో సిద్ధపడవలసి ఉన్నదో ఆ రీతిగా సిద్ధపడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ దైవ సందేశమును నా తండ్రి మీరు వినిపించండి. దైవాజ్ఞలు చే నా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడి నా తండ్రి ఆజ్ఞానుసారముగా బ్రతుకుటకు నీ యొక్క నా తండ్రి నిబంధన కట్టడలు నా తండ్రి అయా నీ ప్రేరణ నా తండ్రి నీ ఉద్దేశము నీ తలంపులు నా తండ్రి గుర్తెరుగుటకు నీ మార్గమందు స్థాపించబడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి నా ప్రభ స్వరమును ముట్టండి, 4 పెదవులను పవిత్రపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్వరములో నా తండ్రి నా ప్రభ నాయన అణువణువు కూడా నా తండ్రి అయా నా ప్రభ ప్రగాఢమైన విశ్వాసముతో నా తండ్రి నిన్ను ప్రకటించుటకు, నిన్ను నా తండ్రి నా ప్రభ ఎత్తి పట్టుటకు నా తండ్రి అయా నీవే గొప్ప దేవుడువు, రాజువు, మహోన్నతుడువు, మహాచక్రవర్తి అని నా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తుపట్టుటకు నీ కృపనివ్వండి దేవా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి, నీ కృప చూపించండి దేవా. హృదయ కాఠిన్యములను తొలగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆదియు అంతము లేనివాడా, అధ్యక్షత వహించిన వాడా, నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. సిద్ధపరచండి, స్థిరపరచండి వివేచన జ్ఞానమును నా తండ్రి నీ జనులందరికీ మీరు కలుగచేసిన ఆయన ప్రతి వారి మీద నీ ఆత్మను కుమ్మరించమని, నీ అభిషిక్తులుగా నా తండ్రి నీ మార్గమందు నిలిచియుండుటకు నా తండ్రి నీ దీవెన కలుగచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దైవమా. నీకే స్తోత్రము 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 తండ్రి, స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నూతన పరచండి దేవా. అద్భుతమైన నా తండ్రి నీ ముఖ వర్షస్సును నా ప్రభా నీ దివ్య సన్నిధిని నా తండ్రి ప్రతి వారు చూచుటకు అనుభవించుటకు నా తండ్రి నీ కృపను అనుగ్రహించమని వేడుకొనిచున్నాను దేవా. శ్రమలు, శోధనలు, వేదనలు నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నాయన జయించుటకు, పోరాడుటకు, గెలుచుటకు నా తండ్రి నీ యొక్క నా తండ్రి నా ప్రభ ఊరట ఊదార్పును నా తండ్రి ఆయా నెమ్మదిని కలుగ చేసి నా తండ్రి జ్ఞానోపాయముని ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ వ్యూహమందు నా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రతి సమస్యను ఛేదించుటకు నా తండ్రి మార్గమును సరళము చేయండి దేవా. సరిహద్దులు విశాలపరచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నీ మహిమను అందించండి. అధిక మహిమలో నా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రవేశమును చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సత్యములో నుంచి సర్వసత్యములోనికి నడిపించబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము 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 దేవా.
అయా నా తండ్రి నీ నీతిని నీ రాజ్యమును వెతకటము నేర్పించండి దేవా. నీ నీతి రాజ్యములో నా తండ్రి ఎందరికి నా ప్రభ మీరు నా తండ్రి అయా నా ప్రభ నాయన నీలో వాడబడుటకు నా తండ్రి నీ యొక్క అభిషేకమును నా తండ్రి మీరు ఇచ్చి ఉన్నారు. వారందరినీ నా ప్రభ నీ నీతి రాజ్యమును కట్టు నిమిత్తము నా తండ్రి మీరు ప్రేరేపించి నా తండ్రి నీ దైవాగ్ని చేత నా తండ్రి ఆయా ప్రతినిత్యము నా తండ్రి ప్రేరేపణతో నా తండ్రి నీ సముఖములో నా తండ్రి నీలో ఆరాధించబడుటకు నా తండ్రి నీ దీవెన కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. హృదయములను తెరవండి దేవా. హృదయ కాఠిన్యములను తొలగించండి దేవా. వివేచన శక్తిని నా తండ్రి మీరు అందించండి దేవా. జ్ఞానముని ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. జ్ఞాన సంపత్తితో నా తండ్రి నీ నీతి రాజ్యములో వెలుగొందుటకు నా తండ్రి నీ కృపనివ్వమని నా తండ్రి నీ నీతి క్రియలను నేర్పించమని బోధించమని ప్రకటించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు. నీ జ్ఞానముతో నా తండ్రి నీ అభిషేకముతో నా తండ్రి నీ కృపతో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు వెలిగించమని మార్గములోనికి నడిపించమని సరిహద్దులు విశాలపరచమని వేడుకొనుచున్నాను దేవా. ఆయా ప్రపంచములో నేడు జరుగుచున్న నా తండ్రి భయంకరమైన యుద్ధ వాతావరణమును నా తండ్రి మీరు సరిచేయండి దేవా. శాంతినివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఏ రీతిగా నా తండ్రి నీ నామఘనతను నా ప్రచురము చేసుకుంటూ నా తండ్రి దాన్ని శాంతపరచవలసి ఉన్నదో ఆ రీతిగా మీరు శాంతపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు దేవా. పూజార్హుడా మీ నామమునకే వందనములు. సరిచేయండి దేవా. సరిచేయండి. రాజ్యమును కట్టండి దేవా. నీతిలో వ్యవహరించుటకు నా తండ్రి ప్రతి వారి హృదయమును మీరు తెరవండి దేవా. నీకే స్తోత్రము దేవా. మీరు మాటలాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. యుద్ధములను నా తండ్రి యుద్ధ వాతావరణములను నా తండ్రి మీరు నా తండ్రి ఏ రీతిగా శాంతపరుస్తున్నారో ఆ రీతిగా శాంతపరచండి. అందుకు మీరు అభిషేకించి వాడుకొనుచున్న నా తండ్రి నీ బిడలైన వారందరి మీద నా తండ్రి నీ కాపుదల ఉంచండి దేవా. ఆయా యుద్ధములో నా తండ్రి అమాయకులైన ప్రజలకు నా తండ్రి ఎలాంటి హాని ఇబ్బందులు ఎదురు కాకుండా నాయన ప్రతి ఒక్కరూ కాపాడబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. యుద్ధ నివారణ జరిగించండి దేవా. నేడు ఇరాన్ ఇజ్రాయెల్ దేశముల మధ్య అమెరికన్ దేశముల మధ్య జరుగుచున్న నా పోరును నా తండ్రి మీరు నియంత్రించండి దేవా. అయా నా తండ్రి ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని మీరు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఆత్మను నా తండ్రి నీ అభిషేకమును ఎవరి మీద నిలిపి నా తండ్రి మీరు యుద్ధము చేస్తున్నారు. యుద్ధము యెహోవాదే దేవా. నీకే స్తోత్రము తండ్రి. యుద్ధము నీదే దేవా. నీకే స్తోత్రము తండ్రి. యుద్ధ శూరుడవైన యెహోవా దేవా. నీకే స్తోత్రము తండ్రి. యుద్ధమును నా తండ్రి ఆయా యుద్ధ నీతిని మీరు కనపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. యుద్ధాయుధములను నా తండ్రి ఏ రీతిగా వాడవలసి ఉన్నదో ఎవరు నా తండ్రి ఏ రీతిగా కాపాడబడవలసి ఉన్నదో ఎక్కడ నీ సింహాసనం ఏర్పరచబడవలసి ఉన్నదో ఆ స్థలమందు నా తండ్రి నీ సింహాసనం ఏర్పడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఏర్పరచండి దేవా. ఏర్పరచండి, 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 ఏర్పరచండి. అయాసుకే నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. హృదయాలను ప్రేరేపించండి దేవా. హృదయ కాఠిన్యములను తొలగించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ
నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రము 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 తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నేడు నా తండ్రి నా ప్రభ ఇరాన్ దేశము నా తండ్రి, అలనాడు నా తండ్రి పర్షియా దేశము నా తండ్రి నీకే స్తోత్రము దేవా. పారసిక దేశము నా తండ్రి, ఆ యొక్క పారసిక దేశములో నాడు నా తండ్రి ఆయా మొర్దుకై ప్రార్థన విని నా తండ్రి ఎస్తేరు మొర ఆలకించిన ప్రభ ఎస్తేరు ఉపవాస ప్రార్థనకు నా తండ్రి ప్రతిఫలముగా నా తండ్రి రాజముద్రను సహితము మార్చిన వాడా, యూదులందరినీ కాపాడిన వాడా నీకే స్తోత్రము దేవా. నేడు నా తండ్రి నీ జనులందరి ప్రార్థన నా తండ్రి మీరు ఆలకించి నా తండ్రి పరిస్థితిని సరిచేయమని వేడుకొనుచున్నాను దేవా. ఈ కార్యములో ఎవరెవరు ఏ రీతిగా నా తండ్రి పాత్ర ధరించవలసి ఉన్నదో ఆ రీతిగా ధరించుటకు నా తండ్రి అభిషేకించబడుటకు శక్తిని పొందుటకు విజయమును నా తండ్రి చేకూర్చమని వేడుకొనుచున్నాను దేవా. యుద్ధ బేరిని నా తండ్రి మోగించిన యెహోవా దేవా నీకే స్తోత్రము దేవా. విజయబోరిని మోగించండి, విజయ భైరి మోగించండి దేవా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. పరిస్థితులన్నింటినీ మీరు సరిచేయండి దేవా. యుద్ధముల వల్ల జరిగే నష్టమును మీరు భర్తీ చేయండి దేవా నీకే స్తోత్రము దేవా. అయా నాయన సామాన్య ప్రజలు నా తండ్రి ఎలాంటి ఇబ్బందులకు నా తండ్రి ఎదురు కాకుండా నాయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా నా తండ్రి ఇబ్బందులకు నా తండ్రి గురి కాకుండా లోను కాకుండా మీరు కాపాడమని జనులందరినీ మీరు నా తండ్రి నీ కృపచే నా తండ్రి ఆదరించి నడిపించమని ప్రతి దేశములో నా తండ్రి నీ సఖ్యత సంఘీభావమును ఉంచి నాయన ఒక దేశమునకు నా తండ్రి మిత్ర దేశముగా నా తండ్రి వ్యవహరిస్తూ నా తండ్రి మనుషులందరూ ఒకటే దేశములన్నీయు నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ సార్వత్రిక సంఘమందు నా తండ్రి కట్టబడుటకు నా తండ్రి నీ సంఘస్థానములో నా తండ్రి ఏక సంఘముగా ఎత్తబడుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, నీ మేలు అనుగ్రహించండి, నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి రాజకీయవేత్తలను నా తండ్రి యువతి యువకులను వృద్ధులను నా తండ్రి అంగహీనులను అనాథులను వికలాంగులను నా తండ్రి మీరు నా తండ్రి అయా నా ప్రభ నాయన ప్రతి వారిని మీరు కాపాడండి దేవా. దేశమును రాష్ట్రమును అభివృద్ధి పొందించండి దేవా. ప్రపంచ వ్యాప్తంగా నా తండ్రి నా ప్రభ నీ శాంతిని నెలకొల్పండి దేవా. అయా నా తండ్రి నీ శాంతిని నా తండ్రి మీరు ఇచ్చిన తండ్రి సుభిక్షమైన పరిపాలన నా తండ్రి మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా జనులందరూ కూడా నాయన శ్రేయస్కరమైన జీవితాన్ని అనుభవించుటకు సుభిక్షమైన నీతి పాలనలో నా తండ్రి సక్రమముగా బ్రతుకుటకు నీ నీతి రాజ్యం అందు నా తండ్రి కట్టబడుటకు నీ నీతిలో స్థాపించబడుటకు నీ నీతి రాజ్యములో వృద్ధి పొందుటకు నా తండ్రి హృదయముల నిమ్మని వేడుకొనుచున్నాను దేవా. హృదయములను శుద్ధి చేయండి దేవా. అంతరంగములను పరిశీలన చేయువాడా, సమాధానమునిచ్చువాడా నా తండ్రి తీర్పును అనుగ్రహించువాడా నీకే స్తోత్రము దేవా. మా హృదయ శుద్ధిని నా తండ్రి మేము ప్రేమించినట్లుగా నా తండ్రి హృదయాలను బాగు చేసుకున్నటకు నా తండ్రి హృదయాలను వెలిగించుకున్నటకు నా తండ్రి నీ నామంలో నీ మార్గములో నిలిచి ఉండుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నా తండ్రి నా ప్రభ నాయన అధికారులైన వారికి నీ స్పందన కలుగ చేసిన ఆయన వారు చేసే పని నా తండ్రి అయా నీ నీతి రాజ్యములో నా తండ్రి ముంగుర్తుగా నా తండ్రి పనిచేయనట్లుగా నీ కృపనివ్వండి. వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరతలు తీర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, నీతి పాలన అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అగాయిత్యములను అకృత్యములను నా తండ్రి మీరు నివారించండి. రాక్షస స్వభావములను నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎవరిని ఏ రీతిగా నా తండ్రి నీలో నా ప్రభ నా తండ్రి నా ప్రభ సరిచేయవలసి ఉన్నదో ఆ రీతిగా మీరు సరిచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నా తండ్రి కారణములను ఎరిగిన వాడా, ఉద్దేశములను ఎరిగిన వాడా, తలంపులను ఎరిగిన వాడా, ఆకాంక్షలు తెలిసిన వాడా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మరి ఏది ఎలా ఉన్నదో కూడా నా తండ్రి మీరే నిర్ధారణ చేసి నా తండ్రి నీ కనుకప్పుట నా తండ్రి ఎవరి వశము కాదు నా తండ్రి. అనేకమైన వారి కన్నులు కప్పవచ్చు నా తండ్రి, అనేక ద్రోహములను జరిగించవచ్చు, విద్రోహులుగా నా తండ్రి నా ప్రభ ఎన్నో దుశ్చర్యలకు పాల్పడవచ్చు నా తండ్రి. ఎవరు నా తండ్రి గుర్తుపట్టలేనంతగా నా తండ్రి దుశ్చర్యలు కూడా నా తండ్రి దురాగతాలు కూడా జరిగించవచ్చు. కానీ నీ కనుసన్నల నుంచి నా తండ్రి
ఎవరు తొలగిపోరు నా తండ్రి. అది నా తండ్రి నా ప్రభ ప్రతి వారు గుర్తెరుగుటకు నా తండ్రి ఎవరిని వారు సరి చేసుకున్నటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ నామమును, నీ ఘనతను, నీ మహిమను నీ నా ప్రభ ప్రకటించుటకు నీ సాక్షులుగా, నీ బిడలుగా, నీ ప్రతినిధులుగా ఎందరిని నా తండ్రి మీరు వాడుకొనుచున్నారో వారందరినీ వృద్ధి పొందించండి దేవా. వారి మీద నీ ఆత్మను కుమ్మరించండి. నీ నామ ఘనతలో నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న నా తండ్రి నీ దైవదాసులను, దైవదాసురాండ్రులను, సువార్థికులను, సంఘ కాపరులను, బోధకులను, సేవకులను, పరిచారకులను, ప్రవక్తలను, పాటలు పాడు వారిని, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించే వారిని, తంతినాదము చేయవారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన దీవించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ యొక్క నా తండ్రి కాపుదల ప్రతి ఒక్కరి మీద మీరు ఉంచండి. వారి కుటుంబములలో నా తండ్రి మీ సహాయమునివ్వండి దేవా. దీవించండి. నీ కంచి, నీ కాపుదలను ఉంచి నా తండ్రి భద్రపరచండి. వారి రాకపోకలలో, వారి ప్రయాణములలో నా తండ్రి ఎలాంటి ఆపదలు, విపత్కర పరిస్థితులు, భయంకరమైన ఎలాంటి నా ప్రభ దుశ్చర్యలు జరగకుండా నాయన ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించండి దేవా. నీ సహాయము, నీ దేవదూతల సహాయము నీ జనులందరి మీద ఎల్లవేళలా మీరు ఉంచి నా తండ్రి నీ నామములో నా తండ్రి నిన్ను ప్రచురించే నిమిత్తము నా తండ్రి వారు నిలవబడే ప్రతి స్థలములో నా తండ్రి వారిని మరుగుపరిచి నా తండ్రి అభిషిక్తులుగా, పరిశుద్ధాత్మ పూర్ణులుగా నా తండ్రి ప్రేరేపించి నా తండ్రి నీ నోటి బూరలుగా వాడుకొని నా తండ్రి మీరే నా తండ్రి నీ కార్యం అంతటిని నా తండ్రి చక్కదిద్దమని, నీ పనులన్నింటినీ నా తండ్రి జరిగించమని, ఈ లోకమును నా తండ్రి నీకిష్టమైన పద్ధతిలో మీరే కట్టమని, లోక మర్యాదలను అనుసరించక నా తండ్రి నీ నీతిని, నీ రాజ్యమును వెదికే క్రమములో ప్రతి ఒక్కరి హృదయము సిద్ధపరచుటకు నా తండ్రి నీ కృపనివ్వమని, సిద్ధపరచమని, పడుటకు నా తండ్రి అయా నీ సమయమును అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ సన్నిధికి ఆకర్షించమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, మీ ప్రేరేపణ నా తండ్రి అయా ప్రతి ఒక్కరికి మీరు చేయండి. ప్రతి ఒక్కరి మనస్సాక్షిని నా తండ్రి అయా నా తండ్రి మీరు వెలిగించి నా తండ్రి మనోల్లాసమునిచ్చి నా తండ్రి వివేకముతో నా తండ్రి ముందుకు సాగుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి అభిషిక్తులుగా నా తండ్రి పరిపూర్ణులుగా నీ నామమందు నిలిచి ఉండుటకు నా తండ్రి అంతం వరకు నీవు అప్పగించిన ప్రతి పని నా తండ్రి నీవు నీ ప్రేరేపణ ద్వారా ప్రారంభించిన ప్రతి కార్యక్రమము నా తండ్రి అయా నిర్వహించబడుటకు నెరవేర్చుటకు నా తండ్రి నీ కృపనివ్వండి. నీలో నిలిచి నా తండ్రి అంతం వరకు నా తండ్రి సమస్తము కాపాడబడినట్లుగా నా తండ్రి నీ దీవెన కలిగించండి దేవా. వృద్ధి పొందించండి దేవా. ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ అభిషేక శక్తిని నా తండ్రి మీరుంచి నా తండ్రి నీ కార్యములో నా తండ్రి అయా నిర్విరామంగా పనిచేయుటకు నా తండ్రి ఈ యొక్క నీ జనులందరినీ సిద్ధపరచుటకు నా తండ్రి నీ వ్యూహమును నా తండ్రి వ్యూహాత్మకముగా నీవు జరిగించిన ప్రతి ప్రక్రియ నా తండ్రి సమస్త వేళలా కాపాడబడినట్లుగా నీ దీవెన కలుగు చేయండి దేవా. ఏ రీతిగా నా తండ్రి ఎవరెవరు నీ నామందు నా తండ్రి పట్టబడవలసి ఉన్నదో, ఇంకా ఎందరికి నా తండ్రి రక్షణ లోపించి ఉన్నదో ప్రతి ఒక్కరూ రక్షించబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నమ్మి రా తండ్రి రక్షించబడుటకు బాప్తిస్మ క్రమంలో చేర్చబడుటకు నా తండ్రి నీ ముద్రను పొంది నీ వారిగా వెలుగొందుతూ నా తండ్రి ఈ లోకమును నా తండ్రి జయించుటకు ఈ లోకయాత్రలో నా తండ్రి అయా వృద్ధి పొందించవలసిన నీవిచ్చిన ప్రతి తలాంతులు నా తండ్రి వృద్ధి పొందుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఎందరికి నా తండ్రి నీ రక్షణ భాగ్యము లోపించి ఉన్నదో, ఇంకా ఎందరు నా తండ్రి నీ సన్నిధికి రావాల్సి ఉన్నదో వారందరూ వచ్చుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నీ మార్గమందు నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు బలపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా.
అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కరుణించండి, కృప చూపించండి దేవా. ఎందరిని ఏ రీతిగా నీ నూతనముగా నీ సేవలో ఆహ్వానిస్తున్నారు. ఎవరెవరు నా తండ్రి ఏ పరిస్థితిలో ఉండి, నా తండ్రి ఏ స్థితిలో ఉండి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీకు యోగ్యమో అనుకూలమో ఆ రీతిగా మీరు జరిగించండి దేవా. కార్యములను సిద్ధపరచండి దేవా. నీ వ్యూహమును నా తండ్రి మీరు స్థిరపరచమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. రక్షించండి దేవా, కృప చూపించండి. హృదయాలను జీవితాలను నా తండ్రి కుటుంబాలను మీరు కట్టండి దేవా. కుటుంబాలు కుటుంబాలుగా ప్రతి ఒక్కరూ విస్తరించుటకు నా తండ్రి నీ కృప చూపించమని, నీ రక్షణ మార్గమందు నిలిచి ఉండుటకు నా తండ్రి, అంతం వరకు నీలో కాపాడబడుటకు నా తండ్రి, అయా నా తండ్రి సురక్షితముగా నా తండ్రి సజీవుల గుంపులో నీలో ఎత్తబడుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని, అట్టి సిద్ధపడు హృదయము ప్రతి ఒక్కరికి మీరు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ వేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు దేవా. మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బందిని నీ జ్ఞానముని ఇచ్చిన తండ్రి, వైద్య సేవలన్నీ నీ క్రమమందు నీ ప్రక్రియలో జరుగుటకు నా తండ్రి నీ కృప చూపించండి. నీ అద్భుతములు నా తండ్రి మీరు కనపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. అద్భుతములను జరిగించండి. ఏ రీతిగా ఎవరిని పట్టి రక్షించుట నా తండ్రి నీకు అనుకూలమో యోగ్యమో ఆ రీతిగా మీరు పట్టి రక్షించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. వారి కుటుంబాలను దీవించండి, వారి జీవితాలను వెలిగించండి, వారి అవసరతలు తీర్చండి. ప్రతి ఒక్కరికి నా తండ్రి వైద్యం అనేది సేవ, అది వ్యాపారము కాదనే నా తండ్రి దృక్పథంతో నా తండ్రి ఆలోచనతో నా తండ్రి వారి సేవ నా తండ్రి వారికి అప్పగించిన పని వారు సక్రమంగా చేయుటకు నా తండ్రి నీ హృదయ శుద్ధిని ఇచ్చి నా తండ్రి అభిషేకించమని, గణపరచమని, హెచ్చించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను రాజా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మహారాజు అయిన నా గొప్ప దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా. మీకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. శుద్ధ హృదయమును ఇవ్వండి దేవా. పరిశుద్ధతను నా తండ్రి కాపాడుకొనుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ తరుణమును అనుగ్రహించండి దేవా. నీ కాపుదలలో భద్రపరచండి దేవా. ఎందరెందరూ నా తండ్రి నీ సేవకై పట్టబడవలసి ఉన్నదో వారి ఎందరూ నా తండ్రి నీ క్రమమందు పట్టబడుటకు నా తండ్రి నీ కృప చూపించమని, నిరుద్యోగులైన వారిని ఆదరించమని నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నిరుద్యోగం అనే దయ్యములను నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి. ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ ఆత్మ కాపుదల మీరు కలిగించండి దేవా. ఆత్మలో నా తండ్రి భావములను మీరు అందించిన ప్రభ ప్రతి ఒక్కరి హృదయమును మీరు వెలిగించి నీ పరిశుద్ధాత్మతో నింపి నా తండ్రి ఆత్మపూర్ణులుగా పరిశుద్ధాత్మతో నా తండ్రి ఆత్మశక్తిని పొందుకొనుటకు నా తండ్రి ఆత్మావేశముతో వెలిగించబడుటకు నా తండ్రి నీ కార్యములను చేయుటకు ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి పని చేయుట నా తండ్రి నీ ఆశీర్వాదం అయి ఉన్నది నా తండ్రి. అట్టి ఆశీర్వాదము నా తండ్రి నీ జనులందరికీ మీరు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ ఆశీర్వాదమును ఇవ్వండి. ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు దీవించండి. అయా ప్రతి ఒక్కరి చేతిలో కష్టమును మీరు అభివృద్ధి పొందించండి. ఎవరి చేతిలో కష్టము వారు సంతృప్తిగా అనుభవించుటకు నా తండ్రి నీ మేలు కలిగించండి. ఆర్థిక ఒడిదుడుకులను తొలగించండి. ఆర్థిక అసమానతల నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని, నీ జనులందరి మీద నా తండ్రి నీ ఆత్మాభిషేకమును ఒకే రీతిగా ఉంచి నా తండ్రి అనుకూలపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీ నెమ్మదినివ్వండి దేవా. ఆర్థిక అసమానతలన్నింటినీ తొలగించండి దేవా. ప్రస్తుతం నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావము నా తండ్రి ఎంతగా చెలరేగుతూ నా తండ్రి నీ జనులను భయభ్రాంతులను చేయుచున్నదో ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి దేవా. ఎన్ని టెక్నాలజీలు నా తండ్రి, ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా నా తండ్రి ప్రబలైనప్పటికీ నా తండ్రి దాన్ని అంతటిని వాడవలసినది
అభివృద్ధి, మానవ పరిజ్ఞానము నా తండ్రి, మానవ మేధస్సు నా తండ్రి, మానవ వనరులు మాత్రమే నా తండ్రి. ఆ క్రమమందు నా తండ్రి సమస్తము నా తండ్రి నూతన పరిచి సరిచేసి నా తండ్రి నీ జనులైన వారికి నా తండ్రి చేయుటకు నా తండ్రి ఎవరి వారి క్రమములో నా తండ్రి ఉద్యోగ అవకాశములను నా తండ్రి మీరు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. దురాత్మలను వెళ్ళగొట్టండి దేవా, దుష్ట శక్తులను వెళ్ళగొట్టండి, నాశనము చేయండి దేవా. అయా నాయన అపవిత్రాత్మలను నా తండ్రి వినాశనము చేసి ఎట్టి దురాత్మ నా తండ్రి ఎందరి మీద పని చేయక నా తండ్రి ప్రతి ఒక్కరు కాపాడబడుటకు నా తండ్రి నా పని చేసే ప్రతి లౌకికాత్మ ప్రతి దుష్ట దయ్యము నా తండ్రి అయా మీరు మరుగు చేసి నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో అభిషిక్తులుగా నా తండ్రి వెలుగొందుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఆటంకములను అడ్డుబండలను తొలగించండి, నివారించండి దేవా. ప్రతి హృదయాన్ని మీరు ప్రేరేపించండి దేవా. పేరు పేరు వరుసన దీవించండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఎందరెందరిని నా తండ్రి ఏ రీతిగా అభిషేకించి నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ నా తండ్రి నీ సేవ చేస్తూ నా ప్రభా ఈ లోకమందు నా తండ్రి కట్టబడుటకు నాకు తండ్రి నీకు ఇష్టమైనదో ఏ రీతిగా వెలుగుట నా తండ్రి ఏ రీతిగా ప్రకాశించుట నా తండ్రి నీ ఉద్దేశమైనదో ఆ రీతిగా మీరు వెలిగించి నీ కార్యములను జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఆదరించండి, పోషించండి, కరుణించండి. ఎన్నో కమిట్మెంట్ల చేత ఆల్రెడీ విసుగు చెందుతున్న వారికి నా తండ్రి నీ మార్గమును చూపించి పరిస్థితులను సరిచేసి ఒడిదుడుకులన్నిటినీ నా తండ్రి అయా మీరు సరిచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. మరి ఐటీ సేవల నిమిత్తము నా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా కష్టించి పనిచేస్తూ నమ్మకముగా నా తండ్రి నీ జనులందరికీ నా తండ్రి జీవనోపాధి కలిగిస్తున్న వారిని నా తండ్రి మీరు దీవించండి దేవా. వారి కుటుంబాలను దీవించండి, వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి, వారి చుట్టూ నీ కంచెను వేయండి. వారిలో నా తండ్రి నీ ఆత్మ బీజములను మొలకెత్తింప చేసి నిన్ను గుర్తెరగని వారికి నా తండ్రి నిన్ను గుర్తుపట్టుటకు నా తండ్రి నీ కృపను అనుగ్రహించమని నీ కాపుదలలో నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ ప్రేరేపణ కలుగ చేయమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ఆత్మ కార్యములను జరిగించమని ఆత్మావేశముతో నా తండ్రి నీ క్రియలలో నీ కార్యములలో పాల్గొనుచు నా తండ్రి నిజదేవుని నా తండ్రి నా ప్రభ ప్రేమిస్తూ నా తండ్రి సృష్టికర్తను స్మరిస్తూ నా తండ్రి సృష్టికి ఆధారమైన వారిని నా తండ్రి ఆధారం చేసుకొనుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ కార్యములను జరిగించండి దేవా, నూతన పరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. కార్య సన్నద్ధులను చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి తరములన్నింటినీ దీవించండి, విస్తరింప చేయండి. అనేక తరములకు ఆశీర్వదించబడుటకు నా తండ్రి తరతరముల దీవెన నా తండ్రి వారి మీద వారి కుటుంబాల మీద మీరు నిలిపి ఉంచమని ప్రతి ఒక్కరిని నా తండ్రి మీ నామమునకై నా తండ్రి మీరు ఆహ్వానించమని మీ నామమందు నా తండ్రి రక్షించబడుటకు నా తండ్రి నీ శిలువ రక్తముచే కడగబడుటకు నా తండ్రి నీ సమయమునిచ్చి సిద్ధపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. దీర్ఘాయుష్వంతులుగా నా తండ్రి ఈ భూమిని ఏలుటకు నా తండ్రి నీ కృప చూపించమని దినదినము నా తండ్రి ఆరోగ్యముగా నా తండ్రి దీర్ఘాయుష్తో నా ప్రబలునట్లుగా నా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యమును నా తండ్రి అయా నా మీరు అనుగ్రహించి పరిపూర్ణమైన స్థితిలో ఆయుష్తో నా తండ్రి ప్రకాశించుటకు నా తండ్రి నీ కృపా దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాను దేవా. నీ ప్రక్రియలు నీ క్రియలు జరిగించి నా తండ్రి నీ అద్భుతముల ద్వారా ఎందరెందరిని ఏ రీతిగా సరిచేసి నా తండ్రి నీ నామఘనతలో నిలవబెట్టవలసి ఉన్నదో ఆ రీతిగా మీరే నిలబెట్టమని మహిమను పొందమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ఐటీ డిపార్ట్మెంట్ సేవలకు నా తండ్రి అయా నా నమ్మకముగా పనిచేస్తూ యాజమాన్యానికి నా తండ్రి ఎంప్లాయీస్ కి నా తండ్రి అయా సహకరించే వారిని నా తండ్రి మీరు ప్రేరేపించండి, ప్రేమించండి. వారితో నా తండ్రి మీ ఉద్దేశములను తెలియచెప్పి నా తండ్రి మీ కార్యములను నా తండ్రి మీరు వెల్లడిపరచమని ఆయా ప్రతి ఒక్కరి జీవితాన్ని కుటుంబాన్ని మీరు కట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీ దీవెన కలుగ చేయండి దేవా. ఆశీర్వదించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా.
అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు రాజా. నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, మేలు కల్పించండి దేవా. ఎవరి వారి స్థితిలో నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ నీ రాజ్యమందు నా తండ్రి వెలుగొందుటకు నా తండ్రి నీ కృపనివ్వమని, నీ వెలుగు కార్యములను చేయుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను కాపాడండి, దీవించండి. ప్రతి రక్షణ దళమును నా తండ్రి మీరు ప్రేరేపించి యథార్థమైన స్వభావముతో నా తండ్రి వారి విధి నిర్వహణ చేస్తూ నా తండ్రి శాంతి భద్రతలు, న్యాయము, చట్టము కాపాడబడుటకు ప్రతి ఒక్కరి హృదయాన్ని నా తండ్రి మీరు ప్రేరేపించి మీరే సహాయం చేసి వారి పక్షముగా మీరుండి నా తండ్రి ప్రతి కార్యమును మీరు జరిగించమని, ఉద్దేశములను నా తండ్రి మీరు తెలియచెప్పమని, వారి కుటుంబాలను దీవించమని, వారి అవసరతలు తీర్చమని, వారి యొక్క నా తండ్రి ప్రతి విషయంలో నా తండ్రి వారు కాపాడబడుటకు ఆరోగ్యమునివ్వమని, బలమునివ్వమని, శక్తినివ్వమని, నీదైన పద్ధతిలో నాయన సమస్తమును నూతన పరచమని వేడుకొనుచున్నాను దేవా. నీ భావజాలముతో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు రూపొందించండి దేవా. ప్రతి ఒక్కరి కార్యములలో నా తండ్రి నీ భావజాలమును మీరు కనపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీ ఐడియాలజీ నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్ నా తండ్రి ఇంకా ఎంతగా ఎన్నెన్ని డిపార్ట్మెంట్లు ఎంతగా నా తండ్రి నా ప్రభ పనిచేస్తున్నవో, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు నా తండ్రి ఈ రీతిగా ఎందరెందరు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నీ యొక్క మంచి కార్యములతో నా తండ్రి నా ప్రభ ప్రేరేపించబడుతూ నా తండ్రి అనేక కార్యకలాపాలను చేపడుచున్నారు. ప్రైవేట్ సెక్టార్స్, గవర్నమెంట్ సెక్టార్స్ నా తండ్రి ఏది అయినను సరే నా తండ్రి సమస్తము కూడా నా తండ్రి నీ నామమును నా తండ్రి హెచ్చించేదిగా, నిన్ను గణపరిచేదిగా, నిన్ను ప్రేమించి నా తండ్రి ఆయా జనులందరినీ నా ప్రభ నాయన అయా నా తండ్రి సేవకరముగా జరుగునట్లుగా నా తండ్రి ప్రతి కార్యక్రమమును నా తండ్రి మీరు రూపొందించమని, ప్రతి డిపార్ట్మెంట్ నా తండ్రి నీ ప్రక్రియలో నీ భావజాలముతో నీ ఐడియాలజీతో నా తండ్రి మీరు స్థాపింపచేసి నా తండ్రి వ్యవహరించి భాగ్యమునివ్వమని వేడుకొనుచున్నాను దేవా. మరి నా తండ్రి వేటి వేటి నిర్వహణ కోసం ఎందరెందరిని నా ప్రభా నాయన మీరు ఎంపిక చేసి ఉన్నారో వారందరినీ మీరు సిద్ధపరచండి. ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన దీవించి నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ కార్యములను జరిగించండి. వారి వారి యొక్క తలంపులలో, ఉద్దేశములలో నా తండ్రి నీ నమ్మకత్వమును నా తండ్రి వారు కనపరుస్తూ నా తండ్రి నీ నీతి రాజ్యంలో ఎలుగొందు నిమిత్తం నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎవరి వారి స్థితిలో నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా తండ్రి నీ కార్యములను చేయుటకు నా తండ్రి నీ నీతికి నీ రాజ్యమునకు దోహదపడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీ కృపలో నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రేమించే రీతిగా నా తండ్రి హృదయాలను సిద్ధపరచండి దేవా. ప్రేమ స్వభావమును నా తండ్రి బేసికల్లీ ప్రతి ఒక్కరిలో మీరు ఉంచి ఉన్నారు నా తండ్రి. దానిని వృద్ధి పొందించండి దేవా. నీ ప్రేమను వెలికి తీయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఆప్యాయతను రాగాలు నా తండ్రి ఒకరినొకరు నా తండ్రి గౌరవించుకుని స్వభావము నా తండ్రి మీరు కనపరచమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. కాపాడండి, వారి అవసరతలు తీర్చండి, వారి కుటుంబాలను కట్టండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు దేవా. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారి కుటుంబాలను కట్టండి, వారి అవసరతలు తీర్చండి. నీ మార్గంలోనికి నా తండ్రి నడిపించబడుటకు నా తండ్రి నీ కాపుదల, నీ దీవెన నా తండ్రి వారికి కలుగ చేసి నా తండ్రి నీ మహోన్నతమైన నా తండ్రి నీ సన్నిధి కాంతిని నా తండ్రి వారి మీద ప్రకాశింప చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. నయా పరిశుద్ధుడా, 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 ప్రేమమయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా,
సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. బంధాలను బలపరచండి దేవా. రక్త సంబంధికులలో, బంధువులలో ఉన్న అభిప్రాయ భేదములను, విభేదములను మీరు తొలగించండి నాయన. రక్త సంబంధికులలో, బంధువులలో నా తండ్రి వివాదాలు రేపి తగాదాలు పెట్టి విడదీసే వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, మీ హెచ్చరికలు జారీ చేయండి. భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము నా తండ్రి కాపాడబడుటకు నా తండ్రి నీ దీవెన కలిగించండి, కాపాడండి దేవా. ప్రతి ఒక్కరిలో నీ ప్రేమను ఉంచి నా తండ్రి గౌరవించబడవలసిన క్రమంలో గౌరవించబడుటకు నా తండ్రి అయా నీ కృప చూపించండి దేవా. ఒకరినొకరు ప్రేమించుకొనుచు నా తండ్రి, గౌరవించుకొనుచు నా తండ్రి అయా నా తండ్రి సమాజంలో నా తండ్రి గౌరవప్రదముగా ప్రతి ఒక్కరు బ్రతుకుటకు నా తండ్రి నీ దీవెన కలుగు చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అప్పుల ఊబిలో కూరుకొని పోయిన వారిని మీరు విడిపించండి దేవా. ఎందరెందరూ నా తండ్రి భారభరితమైన అప్పులతో నా తండ్రి వేధించబడుచున్నారో, పీడించబడుచున్నారో నా తండ్రి, దిక్కుతోచని పరిస్థితిలో నా తండ్రి అస్తవ్యస్తముగా నా తండ్రి ఘోషిస్తున్నారో వారందరినీ మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు దీవించండి. తీసుకున్న రుణములన్నీ సక్రమముగా తీర్చుకోగలిగిన స్థితి, జ్ఞానము నా తండ్రి మీరు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నాయన నా ప్రభ నిజరులైన వారిని నా తండ్రి అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తూ పీడిస్తూ నా తండ్రి స్వార్థంగా అక్రమార్జన చేయించున్న వారిని నా తండ్రి మీరు హెచ్చరించండి దేవా. వారి హృదయాలను మార్చండి, ప్రేరేపించండి దేవా. సమన్యాయము జరిగించండి, సమానత్వమును మీరు అనుగ్రహించండి. నాయన ఎవరి చేతుల కష్టం వారు సంతృప్తిగా అనుభవించుటకు నా తండ్రి నీ సమన్యాయము నా తండ్రి మీరు కనపరచమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆత్మహత్యాయత్నము చేసే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. అయా జ్ఞానమునివ్వండి దేవా. దేవుడు నా తండ్రి నా ప్రభ ఇచ్చిన ఆయుష్ను నా ప్రభ పరిపూర్ణముగా అనుభవించుటకు నా తండ్రి వారి జ్ఞాన నేత్రము తెరవబడి సమస్యలో, శోధనలో, వేదనలో, రోదనలో నా తండ్రి నీ మీద ఆధారపడి జయించుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా ఆయన ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆత్మహత్య భయంకరమైన ఘోరమైన పాపము, నేరము అని నా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తుపట్టుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి వ్యాధి బలహీనతలను నయం చేయండి దేవా. జబ్బులన్నింటినీ మీరు నివారించండి, కట్టండి దేవా. నీకే స్తోత్రము దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, నరములు, ఎముకలు, కండరములు, ములుగులలో ఉన్న అస్వస్థత నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి అనారోగ్యము దరిచేరువులదో ఎందరెందరూ నా తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్నారో, ఇబ్బందులు పాలగుచున్నారో వారందరినీ మీరు కాపాడమని, దీవించమని, కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు,
వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, ఇంకా ఎన్నో భయంకరమైన జబ్బులు, పేరు లేని రోగాలు, పేరు ఉచ్చరించుటకు కూడా ఇష్టపడిన రోగాలు, ఎందరినో నా తండ్రి ఎంతగానో వికలము చేయుతూ నా తండ్రి జబ్బుకు గురి చేస్తూ ఉన్నవి నా తండ్రి. అట్టి ప్రతి దయ్యమును, ప్రతి దురాత్మను నా తండ్రి, అనారోగ్యం అనే ప్రతి దయ్యాలను నా తండ్రి మీరు వెళ్ళగొట్టమని, ఆరోగ్యవంతులుగా నాయన ప్రతి ఒక్కరిని మీరు రూపొందించమని వేడుకొనుచున్నాను దేవా. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి నీ అవగాహన ఇచ్చిన తండ్రి, ప్రతి ఒక్కరు నా తండ్రి ఆరోగ్యంగా పరిపూర్ణముగా నిండు ఆయుష్ను అనుభవించుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము 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 రాజా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజారు కూడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రకృతిలో నీవు దాచి ఉంచిన నా తండ్రి ప్రతి ఔషధము, ప్రతి మూలికాదులు నా తండ్రి వెలికి తీయబడిన ఆయన ప్రతి ఒక్కరి దాన్ని వాడు పరిజ్ఞానము, జ్ఞానమును నా తండ్రి మీరందరికీ ఇచ్చినారు. వారు నా తండ్రి జ్ఞానముతో వెలిగించబడి వృద్ధి పొంది నా తండ్రి జ్ఞానాభ్యాసము చేసి నా తండ్రి ప్రతి ఒక్కరు కాపాడబడుటకు నీవు దాచి ఉంచిన ప్రతి ఔషధమును నా తండ్రి మీరు నా తండ్రి నాయన వెలికి తీసి నా తండ్రి నీ జనులందరినీ మీరు కాపాడమని అడుగుచున్నాను దేవా. నీ ప్రక్రియలో నా తండ్రి కాపాడబడవలసిన వారిని కాపాడండి. అద్భుతముల ద్వారా నా తండ్రి విడుదల చెందించవలసిన వారిని విడుదల చెందించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవ. ఏది ఏమైనా క్రమము నీది నా తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి ఆరోగ్యం కావాలి నా తండ్రి. అట్టి ఆరోగ్యమును నా తండ్రి ఆయుష్ను నా తండ్రి మీరు అనుభవించమని అనుగ్రహించమని వేడుకొనుచున్నాను దేవా. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి. బెగ్గింగ్ మాఫియా అంతమొందించండి. అకాల మరణములను కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. మానసిక రుగ్మతులతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. హార్టిజం, మెంటల్ తరం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా పలు విధమైన సమస్యలతో ఎందరెందరూ బాధపడుచున్నారు. ఎందరెందరూ నా ప్రభా ఏ రీతిగా నా తండ్రి ఇబ్బందులకు గురియగుచున్నారు. వారందరినీ కూడా నా తండ్రి మీరే కాపాడమని, సృష్టినంతటిని నా తండ్రి నీదైన పద్ధతిలో మీరే దీవించమని, నీ మేలు కలిగించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఆత్మకార్యములను జరిగించండి. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని, మరణమునకు చేరువైన వారిని, మరణ పడకల మీద ఉన్న వారిని నా తండ్రి ఎవరిని ఏ రీతిగా నా తండ్రి నీ అద్భుతములు జరిగించి నా తండ్రి విడిపించి నీ సాక్షులుగా నిలవబెట్టుట నా తండ్రి నీకు అనుకూలమైనదో ఎందరెందరూ నా ప్రభ ఏ రీతిగా నీ మీద ఆనుకొని మొరపెడుచున్నారో, నీ మీద నా తండ్రి నా ప్రభ గురి నిలిపి నా తండ్రి నీ యొక్క నాయన అయా నా తండ్రి కార్యమునక ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా నా తండ్రి మీరే నా తండ్రి సిద్ధపరచమని, నా తండ్రి ఏ క్రమమందు ఎవరిని నా తండ్రి ఏ రీతిగా భద్రపరచడం నీకు అనుకూలమో ఆ రీతిగా భద్రపరచమని, ఆయుష్నివ్వమని, నాయన నీ సాక్షులుగా నిలవబెట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధాలు ఏర్పాటు చేయండి. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. అట్టి ఘనత నా తండ్రి నీ జనులందరూ పొందుటకు నా తండ్రి నీ కృప చూపించండి. ఏకాంగులను సైతం సంసారులుగా చేస్తానని వాగ్దానం చేసిన వాడా, ప్రతి ఒక్కరిని నా తండ్రి నా ప్రభ నా దేవా నీ దీవెనతో నింపి నా తండ్రి నీ వాగ్దానం ద్వారా సిద్ధపరచమని అడుగుచున్నాను దేవా. విడాకుల కోసం యత్నించే వారిని హెచ్చరించండి. దేవుడు జతపరిచినది మానవుడు వేరు చేయకూడదని నాయన ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కలిగి నా తండ్రి వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను, విభేదములను నా తండ్రి తొలగించుకునే తండ్రి హృదయ పరిపక్వతతో నా తండ్రి నీ నామమందు నా తండ్రి మంచి వైవాహిక కుటుంబ జీవితంలో వర్ధిల్లుటకు, మర్యాదగా క్రమంగా బ్రతుకుటకు నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు దేవా. పూజారు కూడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. పరమందు ఆసీనుడవై ఉన్న మా ప్రియ పరలోక
పరలోకపు తండ్రి, మా జనకుడా నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఎందరెందరు నా తండ్రి ఈ దినమున ఏ మంచి కార్యక్రమము నా తండ్రి నీలో ప్రారంభించినారు నాయన, ప్రార్థించి ప్రారంభించినారు. నీ దీవెన కోసం నా తండ్రి నీలో ఆరాట పడుచున్నారు నా తండ్రి. వారి మీద నీ అభిషేకమును నా తండ్రి, నీ కాపుదలను ఉంచి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు వృద్ధి పొందించండి. శంకుస్థాపనలు, గృహ ప్రవేశములు నా తండ్రి, ఆయా కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి, వివాహ కార్యములు, వివాహ వేడుకలు, దినోత్సవములు నా తండ్రి, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు నా తండ్రి, ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి మీరు సక్రమముగా జరిగించి నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ కాపుదల నా తండ్రి మీరు కలిగించి నా తండ్రి, నా ప్రభా సంవత్సరమును దయా కిరీటములను మీరు కలిగించండి. ప్రతి గృహమును నా తండ్రి మీ చిత్తానుసారముగా మీరే కట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీ దీవెన కలిగించండి దేవా, నీ కృపను అనుగ్రహించండి దేవా. నీ మేలును నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ ఆర్భాటమైన శక్తిని నా తండ్రి మీరు చూపించమని కనపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఆర్భటించుతున్నాము తండ్రి. ఈ ఆర్భాటము నా తండ్రి హృదయాల్లో నా తండ్రి మీరు మాకు అనుగ్రహించుమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము 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 తండ్రి. అయా నీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, సహాయం చేయండి. నీ మేలు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమమయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి నా తండ్రి నీ మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరికి గృహ దీవెన కలిగ చేసిన తండ్రి, సొంత గృహములలో సౌఖ్యముగా నివసించినట్లుగా నా తండ్రి నీ దీవెన అనుగ్రహించమని నీ మేలు కనపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ఎందరెందరికి నా తండ్రి నా కృప ఎలాంటి అవసరత నా తండ్రి కావలసి ఉన్నదో ఆ అవసరతలన్నింటినీ మీరు తీర్చండి దేవా. నీకే స్తోత్రము దేవా. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు జరిగించి నా తండ్రి అభివృద్ధిని కనపరచండి దేవా. ఆర్థికంగా ఆత్మీయంగా నా తండ్రి ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు ప్రబలునట్లుగా నా తండ్రి నీ నిత్యత్వంలో ప్రవేశించినట్లుగా నీ కృప చూపించండి. ఆగిపోయిన పనులన్నింటినీ మీరు మరలా జరిగించండి దేవా. ఆర్థిక వనరులను ఇవ్వండి. నీ సహాయమును నీ దేవదూతల సహాయమును అందించి నా తండ్రి కార్యములను జరిగించమని మీరే కట్టమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. బ్లాక్ అయిపోయిన అమౌంట్లన్నీ రిలీజ్ చేయబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా అక్రమంగా నా తండ్రి ఎందరెందరూ నీ జనుల కష్టమును నాయన దోచుకొని నా తండ్రి విన్యాసాలకు వాడుకొనుచు నా తండ్రి ఆయా అమాయకులైన ప్రజలను వేధిస్తూ నా తండ్రి ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారందరికీ నా తండ్రి బుద్ధి చెప్పి హెచ్చరించి నా తండ్రి ఎవరి చేతుల కష్టం వారే అనుభవించుటకు నా తండ్రి ఎవరి కష్టార్జితం వారి గృహము చేరినట్లుగా నా తండ్రి నీ దీవెన కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. కొన్ని గృహ నివాసములలో నా తండ్రి అయా నాయన జన నివాసము లేక ఎందరో నా తండ్రి నా కృప ఎంతగానో నా తండ్రి ఎన్నో గృహములు శిథిలావస్థకు చేరుకొనుచుండగా వాటన్నిటినీ విమోచించండి దేవా. వాటి మీద నా తండ్రి నీ ఆత్మను ఉంచి నా తండ్రి జన నివాసము కలిగిన స్థలములుగా నా తండ్రి మీరు ఎంపిక చేసి నా తండ్రి ప్రతి క్రమమందు నా తండ్రి అయా నా తండ్రి అనేక తరములకు నా తండ్రి నీ ఏర్పాటు క్రమంలో వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృప చూపించమని నీ కార్యములను జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి, సహాయము చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి గర్భఫలం లేక నా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా వేధించబడుచున్న వారిని పీడించబడుచున్న వారిని మీరు విడిపించండి. అయా నా తండ్రి నా ప్రభాన్ని మేలు కలిగించండి. నా దేవ మూయబడిన ప్రతి గర్భము నా తండ్రి యేసు నామములో తెరవబడులాగున ప్రతి ఒక్కరు నా తండ్రి తల్లిదండ్రులైన అనే దీవెన నా తండ్రి పొందుకునులాగున నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ శుద్ధ హృదయమును నా తండ్రి నీ పరిపూర్ణతను నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రం
స్తోత్రము స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకములు లాంటి వారని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి నీ దీవెన కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. అయా నా తండ్రి సంతానాభివృద్ధిని ఇవ్వండి దేవా, గణపరచండి దేవా, హెచ్చించండి దేవా, నీ మేలు కలిగించండి. ఎందరెందరూ నా తండ్రి సంతాన భాగ్యం కోసం నా తండ్రి ఎదురు చూస్తున్నారో, ఆయా నా తండ్రి నా విసుగుదల చెందుతున్నారో నా తండ్రి, ఎవరిలోనైనా ఏ స్థితిలో ఉన్నా సరే నా తండ్రి, అయా నా తండ్రి సమస్తాన్ని స్థిరపరిచి నా తండ్రి నీ కార్యము జరిగించే నీ గొప్ప దేవుడు కాబట్టి నాయన ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి నా తండ్రి సంతానం అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి. ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహించండి. బాలింత స్త్రీలకు నా తండ్రి ఆరోగ్యంతో బలగంతో నా తండ్రి నీ దీవెన ఇచ్చి నా తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నా తండ్రి నీ పరిశుద్ధాత్మను ఉంచి నా ప్రభు వారు దినదినము నీ సన్నిధిలో నా తండ్రి కాపాడబడుటకు నా తండ్రి మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృప చూపించండి. అయా నా తండ్రి విద్యాబుద్ధులు నేర్పించండి. చదివించగలిగిన స్థితి తల్లిదండ్రులైన వారికి మీరు అందించండి. అయా ఉన్నత విద్యలు అభ్యసింప చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ జ్ఞానముని ఇచ్చిన తండ్రి బాలుడు నడవవలసిన త్రోవలో వారిని నడిపించుటకు నా తండ్రి నీ దీవెన ప్రతి తల్లిదండ్రులకు మీరు అనుగ్రహించమని, నీ మార్గమందు ప్రతి ఒక్కరిని నీ ఏర్పాటు క్రమమందు నా తండ్రి మీరే వృద్ధి పొందించి మీ కార్యములను నా తండ్రి మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా మీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీ శుద్ధ హృదయమును ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నా తండ్రి ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో కూడా నా తండ్రి ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరూ దీవించబడుటకు నా తండ్రి నీ కృప చూపించండి. వారి ఆలోచనలను నా తండ్రి, వారి ఉద్దేశములను, వారి తలంపులను నా తండ్రి మీరే సరిచేసి నా తండ్రి మీ నామమందు నా తండ్రి వృద్ధి పొందించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. త్రాగుడుకు మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మీరు విడిపించండి. అయా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. కొందరు యువకులు నా తండ్రి ఎంతో భయంకరంగా నా తండ్రి వికలమైపోయి నా తండ్రి వారి యవన జీవితములను నా తండ్రి యవన వయసును నా తండ్రి పాడు చేసుకొంచు నా తండ్రి అశ్లీలమైన క్రియలకు పాల్పడుతూ నా లగ్జరీ లైఫ్ అలవాటు పడిన ఆయన భయంకరంగా నా తండ్రి అయా ఘోరమైన నా తండ్రి విధముగా నా తండ్రి వారి జీవితాలకు నా తండ్రి నష్టము ముప్పు తెచ్చుకునే వారిగా నా తండ్రి సాతాను చేత ప్రేరేపించబడుచున్నారు నా తండ్రి. వారిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. యవన బిడలైన వారందరినీ మీరు కాపాడండి. యవనేచ్ఛల చేత నా తండ్రి దురవ్యసనములకు దురలవాట్లకు బానిసలైపోయి నా తండ్రి త్రాగుడుకు మత్తు పదార్థాలకు నా తండ్రి వీడియో గేమ్స్ నా తండ్రి నా లోనగుచు నా తండ్రి ఎంతగానో నా తండ్రి సమయం వృధా చేసుకోవచ్చు. జీవితం విలువలు తెలియక నా తండ్రి గురి గమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఎందరెందరో ఎంతగానో నా తండ్రి వికలమైపోతున్నారు నాయన. వారిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు దేవా. సమయాన్ని సద్వినియోగం చేసుకొనుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ జ్ఞానమునిచ్చి నీ ఇష్టానుసారంగా సమయాన్ని వాడుకొనుటకు నా తండ్రి నీ వీలు వాళ్ళు అవకాశము మీరు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు 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 వందనములు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము దేవా. యువకులందరినీ నా తండ్రి ఇది ప్రేరేపించి మీ వెలుగులోనికి నడిపించమని, నీ వెలుగు జీవితాలు నా తండ్రి ప్రతి ఒక్కరు అనుభవించుటకు, నీ మార్గమందు నిలిచి ఉండటకు ప్రతి ఒక్కరిని మీరు సరిచేసి నా తండ్రి మీరే ఘనపరచమని హెచ్చించమని బలపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా.
అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా నీకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ మేలు కల్పించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రాలు కూడా మీ నామమునకే వందనములు వందనములు. పూజారు కూడా మీ నామమునకే వందనములు దేవా. అయా నా తండ్రి బ్యాంకు రుణములు నా తండ్రి, నా ప్రభా హౌసింగ్ రుణములు ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి. అయా నా తండ్రి మీరు సరిచేసి నా తండ్రి మాఫీ అగునట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ దీవెన కలిగి చేసి నా తండ్రి. అయా ఎవరిని ఏ రీతిగా రూపొందించుట స్థాపించుట నా తండ్రి, ఏ క్రమం మంది నీ రుణమును చెల్లించుట నీకు అనుకూలమో ఆ రీతిగా మీరు జరిగించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 రాజా. అయా నా తండ్రి నా ప్రభా నాయన నేర చరిత్ర కలిగిన వారిని మీరు మార్చండి. వారి నేరమును ఒప్పింప చేసి నా తండ్రి నీ హృదయమందు వారు స్థాపించబడుటకు నా తండ్రి, వారి కుటుంబాలు దీవించబడుటకు నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. దొంగలు నరహంతకులు త్రాగబోతులు వ్యభిచారులు వేషధారులు దూషకులు దుండగులు మాంత్రికులు తాంత్రికులు పేకాటగాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి, అయా నా తండ్రి నా ప్రభా నాయన ఎంతగా నా ప్రభా నాయన వికలమైన పనులకు పాల్పడుచు క్రియనాయన చెడ్డక తాళంపులతో ప్రేరేపించబడుతూ దురాత్మల చేత బంధించబడి నా తండ్రి దురాత్మ సమూహములుగా నా తండ్రి ఎందరెందరూ నా ప్రభా నాయన ప్రేరేపించబడి వికలమైపోచున్నారో నా తండ్రి. ప్రతి దురాత్మను ప్రతి దుష్ట దయ్యమును నా తండ్రి మీరు వెళ్ళగొట్టి నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నా తండ్రి దురాగతాలకు పాల్పడే వారిని, ఆయా కీడు కల్పించే వారిని, ఉపద్రవములనైనా సృష్టించే వారిని, విపత్కరమైన పరిస్థితులతో నాయన నీ జనులను నా తండ్రి వేధించే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి, అయా నా తండ్రి వారు చేసేది తప్పు అని వారు గ్రహించుకోగలిగిన హృదయం ఇచ్చి నా తండ్రి నీ తట్టు మరలి నా తండ్రి గౌరవముగా నా తండ్రి నాయన మర్యాదగా నా తండ్రి ఆశీర్వాదంగా కుటుంబాలుగా నా తండ్రి వెలుగొందుటకు నీ కృప చూపించమని ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని నీ కాపుదలతో ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు భద్రపరచమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. నీ నీతిని నీ రాజ్యమును కనపరచమని మా ప్రార్థన విజ్ఞాపనలు నీ సన్నిధానంలో ముద్రించి తగిన ప్రతిఫలము దయచేయమని, మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.